Hello dear students, welcome to CS Academy platform. Today in this session I will discuss with you the most important subject, that is a reinforced concrete structure. Reinforced, okay. So reinforced concrete structures. So very important subject. So this reinforced concrete structures also called as a reinforced cement concrete or CC wood అని అంటారు. Okay, so in this session what I will exactly discuss with you means what is exactly reinforced concrete structure. So reinforced concrete structure and exactly meaning enti, so why you have to study this reinforced concrete structures. Okay, so what are different grades of cement, grades of concrete, సో కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్. సో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆల్ ఏపీఎస్సి ఎగ్జామ్స్లో అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్, సచివాలయం ఎగ్జామ్స్లో. సో ఎవ్రీ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో దిస్ రైన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఈజ్ హ్యావింగ్ వెరీ హైయెస్ట్ వెయిటేజ్. ఓకే, సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఓకే, సో ఇఫ్ యూ సీ, సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ సెషన్ మీన్స్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్. సో మీనింగ్ ఏంటి, సో ఎందుకు వచ్చేసి ఈ విధంగా రైన్ఫోర్స్ చేయాలి మనం, సో వాట్ ఆర్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ ఏంటి మనకి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ అంటే మీనింగ్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ అంటే ఏంటి. ఓకే, సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్, సో ఈసీ అండి. సో అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ 456/2000, సో దీని ప్రకారం మనకు ఈ యొక్క మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం వచ్చేసి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో కేర్ఫుల్గా వినండి, ప్లీజ్ మెయింటైన్ యువర్ నోట్స్ అండ్ ప్లీజ్ నోట్ ఆల్ ద పాయింట్స్ వాట్ ఎవర్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ హియర్. ఓకే, సో నౌ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ద సబ్జెక్ట్, దట్ ఈస్, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ పాయింట్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే ఏంటి. సో మెకానికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి మెకానికల్ స్టూడెంట్స్ కూడా ఈ సబ్జెక్ట్ ఉంది. సో కాబట్టి కేర్ఫుల్గా వినండి. సో ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో ఇట్ ఈస్ మోడరేట్గా ఉంటుంది మనకు వచ్చేసి. సో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా చెప్తాను. సో డోంట్ వరీ. సో వీఆర్ హియర్, సిఎస్ అకాడమీ ఈజ్ హియర్ టు హెల్ప్ యూ. ఓకే, సో ఫస్ట్ మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకు వచ్చేసి వర్టికల్ కాలమ్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయి. సో వర్టికల్గా కొన్ని పిల్లర్స్ అనేటువంటివి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో వీటిని మనం ఏమంటామంటే కాలమ్స్ అంటారు. సో వర్టికల్ ఉండేటువంటి మెంబర్స్ మనం ఏమంటామంటే కాలమ్స్ అంటారు. ఓకే, అదేవిధంగా కొన్ని వచ్చేసి హార్జెంటల్ మెంబర్స్ కూడా ఉంటాయి, కొన్ని హార్జెంటల్ మెంబర్స్ కూడా ఉంటాయి. ఈ హార్జెంటల్ మెంబర్స్ని మనం ఏమంటామంటే, సో హార్జెంటల్ మెంబర్స్ని మనం వచ్చేసి బీమ్స్ అని అంటారు. సో హార్జెంటల్ మెంబర్స్ని మనం వచ్చేసి బీమ్స్ అంటారు. ఓకే, సో ఈ బీమ్కి వచ్చేసి ఒక యాక్సిస్ ఉంటుంది, ఒక బీమ్కి వచ్చేసి ఒక యాక్సిస్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి అప్పర్ ఫైబర్స్, ఇవి లోవర్ ఫైబర్స్. ఓకే, సో ఈ బీమ్ మీద ఎప్పుడైతే లోడ్ యాక్ట్ అవుతుందో, ఈ బీమ్ అనేటువంటిది డిఫ్లెక్షన్ అవ్వడం జరుగుతుంది. ఈ బీమ్ ఏ విధంగా డిఫ్లెక్ట్ అవుతుంది అంటే కేర్ఫుల్గా చూడండి. సో బీమ్ అనేటువంటిది ఈ విధంగా డిఫ్లెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ చాప్టర్లో వచ్చేసి ఆల్రెడీ చెప్పాను. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్లో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా డిస్కస్ చేశాను. ఇంకెవరైనా ఆ వీడియో కూడా పోకపోతే మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోస్ ఒకసారి చూడండి మళ్ళీ. ఓకే, సో ఇక్కడ చూస్తే యాక్సెస్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ యాక్సెస్ అంటారు. ఈ యాక్సెస్ని వచ్చేసి మనం న్యూట్రల్ యాక్సెస్ అంటారు. Okay, so because of this load W, the beam which is horizontal member is deflecting with the deflection, the distance which is deflecting, that is delta. Okay, delta is nothing but of deflection length. Okay, delta is nothing but of deflection length. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క టాప్ ఫైబర్స్ ఏవైతే అప్పర్ ఫైబర్స్ ఉన్నాయో అవి టోటల్గా వచ్చేసి కంప్రెషన్కి లోన్ అవుతున్నాయి, కంప్రెషన్లో ఉన్నాయన్నమాట, కంప్రెషన్లో. ఓకే, ఏవైతే బాటమ్ ఫైబర్స్ ఉన్నాయో ఇవి టోటల్గా మనకు వచ్చేసి టెన్షన్కి గురవుతున్నాయి, టెన్షన్లో ఉన్నాయి. ఓకే, సో ఇవి టెన్సైల్ మెంబర్స్, ఇవి కంప్రెసివ్ మెంబర్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి, ఇక్కడ చూస్తే కేర్ఫుల్గా చూడండి, టాప్ ఫైబర్స్ కంప్రెషన్లో ఉన్నాయి. సో బాటమ్ ఫైబర్స్ మనకు వచ్చేసి, టోటల్గా వచ్చేసి టెన్షన్కి గురవుతున్నాయి. సో ఇవి మనకు ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతుంటాడు. ఏ మెంబర్ విచ్ ఈస్ హారిజంటల్ and it is applied with a transverse load. ట్రాన్స్వర్స్ లోడ్ అప్లై చేస్తున్నప్పుడు, ట్రాన్స్వర్స్ లోడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక హార్జెంటల్ మెంబర్స్కి విచ్ యాక్సిస్ వచ్చేసి హార్జెంటల్గా ఉంటుంది, ఆ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి లోడ్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ లోడ్ అంటాము. సో ఈ లోడ్ అనుకుంటే ఈ లోడ్ వచ్చేసి ఈ యొక్క మెంబర్కి, ఈ యొక్క హార్జెంటల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఈ లోడ్ని మనం ట్రాన్స్వర్స్ లోడ్ అంటాము. ట్రాన్స్వర్స్ లోడ్ వల్ల వచ్చేసి మనకి బీమ్ ఈ విధంగా వచ్చేసి బెండ్ అవుతాయి. ఈ బీమ్లో టాప్ ఫైబర్స్ టోటల్గా కంప్రెషన్లో ఉంటే బాటమ్ ఫైబర్స్ టోటల్గా వచ్చేసి మనకి ఒక టెన్షన్లో ఉండడం జరుగుతుంది. ఓకే, అప్ టు నౌ ఓకే, వీ ఆల్రెడీ స్టడీడ్ దిస్ వన్ ఇన్ దిస్ అవర్ సబ్జెక్ట్, దట్ ఈస్ ద థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఇన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. ఓకే, సో రెయిన్ఫోర్స్డ్
రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో మనకు వచ్చే సబ్జెక్ట్ పేరు మనకు ఆర్సీఎస్, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, ఆర్ ఆర్సీసీ కూడా అంటారు, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే మీనింగ్ ఏంటంటే, సో కేర్ఫుల్గా వినండి. ఇట్ ఈజ్ ఏ కాంక్రీట్, నోట్ దిస్ డెఫినేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ కాంక్రీట్ in which metal bars are embedded. ఓకే, సో కాంక్రీట్లో మెటల్ బార్స్ని మనం ఎంబెడ్ చేస్తే, ఇన్బిల్డ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటారు. ఓకే, నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే కాంక్రీట్లో మనం వచ్చేసి మెటల్ బార్స్ని, ఓకే, ఆ మెటల్ బార్స్ దట్టు స్టీల్ బార్స్, ఓకే, దట్టు స్టీల్ బార్స్. సో కాంక్రీట్ ఇన్ విచ్ స్టీల్ బార్స్ ఆర్ ఎంబెడెడ్ ఈజ్ కాల్డ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సమ్ స్టీల్ బార్స్ని వచ్చేసి ఈ విధంగా తీసుకున్నప్పుడు వీటి మిడిల్లో మనం ఏం చేస్తామంటే కాంక్రీట్ని వచ్చేసి ఈ విధంగా పౌర్ చేస్తాము. దీన్ని మనం ఏమంటామంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటారు. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. ఏదైతే కాంక్రీట్లో మెటల్ బార్స్ని ఇన్బిల్డ్ చేస్తారో, ఎంబెడ్ చేస్తారో దాన్ని రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటారు. ఓకే, మెకానికల్ స్టూడెంట్స్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సివిల్ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, సో జస్ట్ రివిజన్ లాగా ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడ చూస్తే వచ్చేసి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే ఏందో చూసాం మనం ఇక్కడ. సో కానీ మనకు మెయిన్ ఇంటెన్షన్, మన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఈ యొక్క కాంక్రీట్లో ఈ యొక్క మెటల్ బార్స్ని ఇన్బిల్డ్ చేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్ నౌ. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రెయిన్ఫోర్సింగ్ ద కాంక్రీట్? ఈ యొక్క కాంక్రీట్ని రెయిన్ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ యొక్క మెటల్ బార్స్ని ఎంబెడింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకు ఇన్బిల్డ్ చేయాలి? ఈ యొక్క స్టీల్ రాడ్స్ని కాంక్రీట్లో ఎందుకు ఇన్బిల్డ్ చేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్, దట్ ఈస్ అవర్ క్వశ్చన్. ఓకే, నౌ వీ విల్ సీ what is exactly why we are inbuilding this metal rods into the concrete. సో కాంక్రీట్లో మనం వచ్చేసి మెటల్ బార్స్ని ఎందుకు ఇన్బిల్డ్ చేయాలనేటువంటి పాయింట్ ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ చూస్తే. ఓకే, సో కేర్ఫుల్గా ఉండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇవి. ఈ యొక్క రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్లో ఈ పాయింట్స్ మనకు మెయిన్ బేసిక్ పాయింట్స్ ఇవి. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కాంక్రీట్ అనేటువంటిది సో వీక్ ఇన్ టెన్షన్. ఈ యొక్క టెన్సైల్ లోడ్ని వచ్చేసి ఈ యొక్క కాంక్రీట్ విత్స్టాండ్ చేసుకోలేదు. ఇట్ ఈస్ అ వీక్ ఇన్ టెన్షన్ బట్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. కాంక్రీట్ వచ్చేసి మనకి వీక్ ఇన్ టెన్షన్, స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఈ విధంగా ఉన్నటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే మనకు వచ్చేసి బ్రిటిల్ మెటీరియల్స్. సో బ్రిటిల్ మెటీరియల్ తీసుకుంటే మనకు వచ్చేసి కంప్రెషన్లో స్ట్రాంగ్గా ఉంటాయి, బట్ టెన్షన్లో వచ్చేసి చాలా వీక్గా ఉంటాయి. సో కాంక్రీట్ అనేటువంటిది ఒక బ్రిటిల్ మెటీరియల్. ఓకే, సో ఈ యొక్క టెన్షన్కి వచ్చేసి ఇది విస్టాండ్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిల్ మెటీరియల్ గ్లాస్ తీసుకుంటే గ్లాస్ మీద వచ్చేసి నువ్వు ఎంత లోడ్, కంప్రెసివ్ లోడ్ అప్లై చేసినా కూడా అది విస్టాండ్ చేసుకుంటుంది. కానీ నువ్వు టెన్సైల్ లోడ్ అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా వచ్చేసి అది బ్రేక్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క కాంక్రీట్ అనేది బ్రిటిల్ మెటీరియల్. సో ఇట్ ఈస్ వీక్ ఇన్ టెన్షన్ అండ్ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. బట్ ఇఫ్ యూ సీ ద స్టీల్ రాడ్, సో ఇక్కడ స్టీల్ రాడ్ చూస్తే మనకు వచ్చేసి స్టీల్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ టెన్సైల్, స్ట్రాంగ్ ఇన్ టెన్షన్, వీక్ ఇన్ కంప్రెషన్. ఓకే, సో ఆల్మోస్ట్ దిస్ స్టీల్ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్. సో ఈ యొక్క స్టీల్ రాడ్ తీసుకుంటే మనకు వచ్చేసి స్టీల్ రాడ్ మీద మనం టెన్సైల్ లోడ్స్ అప్లై చేసినప్పుడు ఎన్ని లోడ్స్ అప్లై చేసుకున్నా ఇది విత్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఇది యొక్క స్టీల్ రాడ్కు ఉంటుంది. సో దట్ ఈస్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్. సో టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు మనకు వచ్చేసి వెరీ వెరీ స్ట్రాంగ్ దిస్ ద మెటీరియల్, దట్ ఈస్ ద స్టీల్. ఓకే, బట్ ఇఫ్ యూ అప్లై దిస్ కంప్రెసివ్ లోడ్స్, కంప్రెసివ్ లోడ్ ఆన్ ద స్టీల్ మీద మనం కంప్రెసివ్ లోడ్స్ అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ వీక్ ఇన్ కంప్రెషన్, చాలా ఈజీగా బెండ్ అయిపోతుంది ఈ రాడ్. ఓకే, మీరు ఒక స్టీల్ రాడ్ తీసుకుంటే రాడ్ మీద ఎండ్స్ దగ్గర, యాక్సెస్కి ఎండ్స్ దగ్గర ఈ విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాడ్ అనుకుంటే ఈ ఎండ్స్ దగ్గర మీరు ఎంత లోడ్ అప్లై చేసినా కూడా ఇది వచ్చేసి మనకు స్ట్రాంగ్గానే ఉంటుంది. సో బికాస్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్. ఓకే, సో అదే ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా అప్లై చేయాలి. సో అదే వచ్చేసి ఇక్కడ టెన్సైల్ లోడ్స్, కంప్రెసివ్ లోడ్స్ అప్లై చేసినప్పుడు సో ఇది వీక్ ఇన్ కంప్రెషన్, సో ఈజీగా వచ్చేసి మనకి బెండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఇది మనకు వచ్చేసి కాంక్రీట్ వచ్చేసి వీక్ ఇన్ టెన్షన్ ఉంటే స్టీల్ వచ్చేసి స్ట్రాంగ్ ఇన్ టెన్షన్ ఉంటుంది. కాంక్రీట్ స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్ ఉంటే స్టీల్ వచ్చేసి వీక్ ఇన్ కంప్రెషన్ ఉంటుంది. బట్ వై వీఆర్ డిస్కసింగ్ దిస్ వన్ మీన్స్, సో ఎందుకు మనం వచ్చేసి ఈ విధంగా డిస్కస్ చేస్తున్నామంటే సార్ కేర్ఫుల్గా వినండి. సో ఆల్రెడీ నేను వచ్చేసి థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ పాయింట్ గురించి. మీరు చూస్తే వచ్చేసి బీమ్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీమ్ అనుకుంటే, సో కేర్ఫుల్గా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బీమ్ అనుకుంటే ఈ యొక్క బీమ్ మీద లోడ్ ఈ విధంగా యాక్ట్ అయినప్పుడు బీమ్ అనేటువంటిది ఈ విధంగా డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సార్ నో. సో టాప్ ఫైబర్స్ టోటల్గా వచ్చేసి మనకి కంప్రెషన్లో ఉంటాయి. సో బాటమ్ ఫైబర్స్ టోటల్గా వచ్చేసి మనకి టెన్షన్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి
కాంక్రీట్ అనేటువంటిది వీక్ ఇన్ టెన్షన్, కాంక్రీట్ అనేటువంటిది వీక్ ఇన్ టెన్షన్, స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఈ యొక్క ఆర్సీసీ స్ట్రక్చర్ బీమ్ అనేటువంటిది ఒక సిమెంట్తో ఈ యొక్క స్టీల్ బార్స్తో రెండింటితో వచ్చేసి సిమెంట్తో స్టీల్ బార్స్తో రెండింటితో వచ్చేసి మనకి ఈ యొక్క ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క బీమ్ని. ఓకే, సిమెంట్ అండ్ స్టీల్తో రెండింటితో యొక్క ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ప్రిపేర్ చేసిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే టాప్ ఫైబర్స్ ఉన్నాయో ఆ యొక్క టాప్ ఫైబర్స్ టోటల్గా కంప్రెసివ్ లోడ్స్ యాక్ట్ అవుతుంటాయి ఇక్కడ. ఓకే, టాప్ ఫైబర్స్ టోటల్గా వచ్చేసి కంప్రెసివ్ లోడ్స్ యాక్ట్ అవుతుంటాయి. సో ఎందుకంటే దగ్గరికి వస్తున్నాయి కాబట్టి. సో ఈ పార్ట్లో మనకు వచ్చేసి టోటల్ టెన్జైల్ నేచర్ ఉంటుంది ఈ యొక్క బాటమ్ ఫైబర్స్లో. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కాంక్రీట్ అనేటువంటిది కంప్రెషన్లో స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కంప్రెస్ అయినా కూడా వచ్చేసి ఈ యొక్క టోటల్ కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి కంప్రెసివ్ లోడ్స్ని వచ్చేసి కాంక్రీట్ అనేటువంటిది విత్స్టాండ్ చేసుకుంటుంది. ఎందుకంటే కాంక్రీట్ అనేటువంటిది స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. సో ఇక్కడే కాదు కదా, ఇక్కడ కూడా కాంక్రీట్ ఉంటుంది కదా. సో ఈ పార్ట్లో వచ్చేసి టోటల్గా టెన్జైల్ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను ఈ యొక్క న్యూట్రల్ యాక్సెస్కి టాప్లో వచ్చేసి టోటల్గా కంప్రెషన్ ఉంటే బాటంలో టోటల్గా టెన్జైల్ స్ట్రెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర జీరో స్ట్రెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో మనకు పైకి వెళ్ళే కొద్ది కంప్రెసివ్ స్ట్రెస్ వస్తాయి, కిందికి వచ్చే కొద్ది మనకు టెన్జైల్ స్ట్రెస్ వస్తాయి. సో కంప్రెసివ్ స్ట్రెస్ని ఈ యొక్క కాంక్రీట్ అనేటువంటిది తీసుకుంటుంది ఎందుకంటే స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్ కాబట్టి. బట్ బాటమ్ ఫైబర్స్ తీసుకుంటే ఏవైతే టెన్జైల్ స్ట్రెస్ ఉన్నాయో ఈ యొక్క టెన్జైల్ స్ట్రెస్ ఈ యొక్క కాంక్రీట్ అనేటువంటిది వీక్ ఇన్ టెన్షన్. సో టెన్జైల్ స్ట్రెస్ని కాంక్రీట్ తీసుకోలేదు ఎందుకంటే ఇట్ ఈస్ బ్రిటిల్ మెటీరియల్. సో కాబట్టి ఈ యొక్క బాటమ్ న్యూట్రల్ యాక్సెస్కి కింద ఉన్నటువంటి టోటల్ పార్ట్ టెన్షన్లో ఉంటుంది కాబట్టి సో కాంక్రీట్ అనేటువంటిది ఈ యొక్క టెన్జైల్ స్ట్రెస్ని తీసుకోలేదు కాబట్టి ఈ పార్ట్లో మనం ఏం చేస్తామంటే స్టీల్ రాడ్స్ అనేటువంటిది ఇన్బిల్డ్ చేస్తాము. ఓకే, స్టీల్ రాడ్స్ అనేటువంటి ఇన్బిల్డ్ చేస్తాము. సో ద ప్రాసెస్ ఆఫ్ విచ్ స్టీల్ బార్స్ ఆర్ ఎంబెడెడింగ్ ఈజ్ కాల్డ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటారు. ఓకే, స్టీల్ బార్స్ను మనం కాంక్రీట్లో ఎంబెడ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటారు. ఎందుకు స్టీల్ బార్స్ను ఎంబెడ్ చేస్తున్నామంటే టు అబ్జర్వ్ ద టెన్జైల్ స్ట్రెసెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బీమ్. సో బీమ్లో వచ్చినటువంటి యొక్క టెన్జైల్ స్ట్రెసెస్ని కాంక్రీట్ తీసుకోలేదు కాబట్టి ఇక స్టీల్ రాడ్స్ అయితే తీసుకుంటాయి కాబట్టి బికాజ్ స్టీల్ రాడ్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ టెన్షన్. సో టెన్జైల్ లోడ్స్ని వచ్చేసి ఈజీగా తీసుకుంటాయి కాబట్టి ఇక స్టీల్ రాడ్స్ని ఇన్బిల్డ్ చేస్తే దాన్ని రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, సో ఒక కాంక్రీట్ అనేటువంటిది కంప్రెసివ్ స్ట్రెస్ని తీసుకుంటుంది. సో ఈ యొక్క స్టీల్ రాడ్స్ అనేటువంటివి టెన్జైల్ స్ట్రెస్ని తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా కంప్రెసివ్ స్ట్రెస్ని ఒకటి టెన్జైల్ స్ట్రెస్ని ఒకటి రెండింటిని కలిపి మనం చేస్తే ఈ రెండింటిని మనం ఓవర్కమ్ చేయడానికి ఇది వచ్చేసి వీక్ ఇన్ టెన్షన్, ఇది వచ్చేసి వీక్ ఇన్ కంప్రెషన్, ఈ రెండింటిని ఓవర్కమ్ చేయడానికి రెండింటిని కలిపి చేస్తున్నాం కాబట్టి మనం వచ్చేసి దాన్ని రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటున్నాం. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఓకే, మెకానికల్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి వచ్చేసి ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మెకానికల్ స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు అనుకుంటున్నాను. సో చాలా ఈజీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్, నథింగ్ ఈజ్ దేర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ప్లీజ్ గో త్రూ దిస్ వీడియో టిల్ ఎండ్. ఓకే, డోంట్ స్కిప్ దిస్ వీడియో అట్ ఎనీ పాయింట్. ఓకే, సో ఇది మనకు వచ్చేసి రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎందుకు మనం వచ్చేసి స్టీల్ రాడ్స్ మనం ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది అనేటువంటిది పాయింట్ని వచ్చేసి నీట్గా డిస్కస్ చేయడం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో కేర్ఫుల్గా నోట్ చేసుకోండి, ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి యొక్క ఇమేజెస్ని వచ్చేసి. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్లో స్టీల్ బార్స్ అనేటువంటివి న్యూట్రల్ యాక్సెస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీమ్ అనుకుంటే కేర్ఫుల్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీమ్ అనుకుంటే ఈ యొక్క బీమ్ వచ్చేసి 3D ఓరియంటెడ్గా ఈ విధంగా డ్రా చేస్తున్నాను నేను 3D ఓరియంటెడ్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఈ యొక్క బీమ్లో వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ అనేటువంటిది ఒక ప్రజెంట్ అయి ఉంటుంది. సో సెంటర్లో న్యూట్రల్ యాక్సిస్ అనేటువంటి ఈ విధంగా సెంటర్లో న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక న్యూట్రల్ యాక్సిస్కి పైన వచ్చేసి టోటల్గా కంప్రెసివ్ స్ట్రెసెస్ వస్తాయి. సో బాటంలో వచ్చేసి టోటల్గా వచ్చేసి ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకుంటే బాటంలో వచ్చేసి టోటల్గా వచ్చేసి టెన్జైల్ స్ట్రెసెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్ని టోటల్గా వచ్చేసి కాంక్రీట్ తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా బెండ్ అయినప్పుడు సో ఇక్కడ వచ్చేసి మనము టాప్లో న్యూట్రల్ యాక్సిస్కి పైన వచ్చేసి మనకు ఈ యొక్క స్టీల్ రాడ్స్ని వచ్చేసి ఇన్బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే బీమ్ వచ్చేసి ఈ విధంగా బెండ్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా బెండ్ అయినప్పుడు టోటల్ న్యూట్రల్ యాక్సిస్కి పైనటువంటి టోటల్ పార్ట్ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్ని వచ్చేసి అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి సో కంప్రెసివ్ స్ట్రెంత్ని వచ్చేసి అబ్జర్వ్ చేసేటువంటి కెపాసిటీ కాంక్రీట్కి ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి స్టీల్ రాడ్స్ని ఇన్బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వీ హ్యావ్ టు ఇన్బిల్డ్ ది స్టీల్ రాడ్స్ అట్ ది బాటమ్ దట్ బిలో ద న్యూట్రల్ యాక్సిస్కి బిలోలో బాటమ్ పార్ట్లో మనం వచ్చేసి యొక్క కంప్రెసివ్ స్ట్రెస్ టెన్జైల్ స్ట్రెస్ ఉంటాయి కాబట్టి టెన్జైల్ స్ట్రెస్ని తీసుకున్నటువంటి ఓన్లీ స్టీల్ రాడ్స్ కాబట్టి స్టీల్ రాడ్స్ మనం వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్కి కింద మాత్రమే మనం స్టీల్ రాడ్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాము. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఓకే, అప్ టు నౌ ఓకే, మనం వచ్చేసి ఇప్పటివరకు చాలా నీట్గా వచ్చేసి ఎక్కడ స్టీల్ రాడ్స్ని ఇన్బిల్డ్ చేయాలి, సో ఎందుకు స్టీల్ రాడ్స్ని ఇన్బిల్డ్ చేయాలో చూసుకున్నాం. కానీ నా క్వశ్చన్ ఏంటంటే కేర్ఫుల్గా చూడండి, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కాంక్రీట్ అనేటువంటిది కంప్రెసివ్ స్ట్రెంత్ని వచ్చేసి టోటల్గా తీసేసుకుంటుంది. ఓకే, అప్ టు నౌ ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. బట్ స్టీల్ రాడ్ అనేటువంటిది టెన్జైల్ స్ట్రెస్ని వచ్చేసి
టెన్జైల్ స్ట్రెసెస్ వచ్చేసి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో మనకు వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ అబ్జర్వ్ చేసుకోవడానికి కాంక్రీట్ ఉంది, టెన్జైల్ స్ట్రెస్ని అబ్జర్వ్ చేసుకోవడానికి స్టీల్ ఉంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే, వై నాట్ వీ విల్ కన్సిడర్ అదర్ మెటల్స్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కన్సిడరింగ్ ఓన్లీ స్టీల్? వై నాట్ అదర్ మెటీరియల్స్, అదర్ మెటల్స్? సో అదర్ మెటల్స్ని మనం ఎందుకు తీసుకోకూడదు? ఓన్లీ స్టీల్ని ఎందుకు తీసుకోవాలి? సో క్యాస్ట్ ఐరన్ తీసుకోవచ్చు కదా, సో మైలీ స్టీల్ని వచ్చేసి మనకి క్యాస్ట్ ఐరన్ తీసుకోవచ్చు కదా, అల్యూమినియం తీసుకోవచ్చు కదా, ఇంకో మెటల్స్ ఏవైనా తీసుకోవచ్చు కదా, ఎందుకు మనం స్టీల్నే తీసుకుంటున్నాం? నా క్వశ్చన్ అది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇక టెన్జైల్ స్ట్రెస్ని అబ్జర్వ్ చేయడం కోసం మనం స్టీల్ రాడ్స్ని యూజ్ చేస్తున్నాము. సో స్టీల్ రాడ్స్నే ఎందుకు తీసుకోవాలి? సో వై నాట్ వీ విల్ కన్సిడర్ అదర్ మెటల్స్ లైక్ క్యాస్ట్ ఐరన్? ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి చాలా కేర్ఫుల్గా వినండి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి సివిల్ స్టూడెంట్స్ కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క సమ్మర్లో మనకు వచ్చేసి ఈ యొక్క హీట్ వల్ల, ఈ యొక్క హై టెంపరేచర్ వల్ల మనకేమవుతుంది, జనరల్గా ఏ బాడీ అయినటువంటిది ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎక్స్పాన్షన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదే వింటర్లో మనకు చూస్తే వచ్చేసి, వింటర్లో కానీ కొంచెం కోల్డ్గా ఉన్నప్పుడు మనకు వచ్చేసి ఏమవుతుంది, కాంట్రాక్షన్ జరగడం జరుగుతుంది, కాంట్రాక్షన్. ఓకే, సో సమ్మర్లో ఎక్స్పాన్షన్ అవుతుంది, వింటర్లో వచ్చేసి మనకి కాంట్రాక్షన్ జరగడం జరుగుతుంది. ఓకే, మనకు వచ్చేసి మనం రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్లో మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క కాంక్రీట్ని ప్లస్ స్టీల్ రాడ్ని దీన్ని మనం మెటల్ బార్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ బార్ను. సో ఈ రెండింటిని వచ్చేసి జాయిన్ చేసి, కాంక్రీట్ ప్లస్ మెటల్ బార్స్ రెండు జాయిన్ చేసి చేస్తున్నాం కాబట్టి, ఎప్పుడైతే మనకు వచ్చేసి హీట్ వల్ల ఎక్స్పాన్షన్ జరుగుతుందో ఈ కాంక్రీట్ ప్లస్ మెటల్ బార్స్ రెండు కూడా వచ్చేసి సేమ్ లెంత్లో ఎక్స్పాన్షన్ జరగాలి. ఒకటి కాంక్రీట్ వచ్చేసి ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యి, మెటల్ బార్ వచ్చేసి తక్కువ ఎక్స్పాండ్ అయితే మనకు వచ్చేసి డిఫ్లెక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో అదేవిధంగా వచ్చేసి మనకి యొక్క కోల్డ్ వింటర్లో వచ్చేసి మనకు వచ్చేసి కాంట్రాక్షన్ కూడా సేమ్ లెంత్లో కాంట్రాక్ట్ అవ్వాలి. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో మనకు ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఈ రెండు కలిపి మనకు ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి, ఈ ఎక్స్పాన్షన్ అనేది రెండు వచ్చేసి ఒకే విధంగా ఎక్స్పాండ్ అవ్వాలి, ఒకే లెంత్లో ఎక్స్పాండ్ అవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి కాంక్రీట్ అనుకుంటే, ఇది వచ్చేసి మెటల్ బార్ అనుకుంటే, సమ్మర్లో మనం వచ్చేసి హై టెంపరేచర్ వల్ల మనకి ఏమవుతుంటే ఈ రెండు ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు సేమ్ లెంత్లో ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఒకటి వచ్చేసి తక్కువ ఎక్స్పాండ్ అయ్యి ఇంకోటి ఎక్కువ ఎక్స్పాండ్ అయితే మనకు వచ్చేసి డిఫ్లెక్షన్ అనేది అక్కడ ఫెయిల్యూర్ అనేటువంటిది అక్కడే వస్తుంది. సో కాబట్టి రెండు ఒకే విధంగా ఎక్స్పాండ్ అవ్వాలి, రెండు ఒకే విధంగా కాంట్రాక్షన్ అవ్వాలి. సో ఈ విధంగా ఉండాలంటే రెండింటికి వచ్చే ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఒక కాంక్రీట్కి ప్లస్ మెటల్ బార్కి ఏ మెటల్ అయితే మనం కన్సిడర్ చేస్తున్నామో ఆ మెటల్కి వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, ఆల్ఫా అనేది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. ఈ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది కాంక్రీట్కి ప్లస్ మెటల్ బార్స్కి రెండింటికి సేమ్గా ఉంటే అప్పుడు మాత్రమే ఈ యొక్క ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అనేటువంటివి ఈ రెండు వచ్చేసి ఈక్వల్గా జరుగుతాయి. ఓకేనా? సో కాబట్టి వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ కాంక్రీట్కి వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాయి ఇప్పుడు మీకు. సో ఆల్ఫా ఫర్ ది కాంక్రీట్ వచ్చేసి నియర్లీ 10 × 10⁻⁶ per degree centigrade. ఓకే, 10 × 10⁻⁶ per degree centigrade. యొక్క కాంక్రీట్కి ఆల్ఫా కాంక్రీట్ ఈజ్ నథింగ్ బట్ 10 × 10⁻⁶ degree centigrade. ఓకే, అదేవిధంగా వచ్చేసి మనకి ఈ మెటల్ బార్ ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో ఆ యొక్క మెటల్ బార్కి కూడా సేమ్ కాంక్రీట్కి ఏ విధంగా వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉందో అదే విధంగా మనకు వచ్చేసి యొక్క మెటల్ బార్కి కూడా సేమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎక్స్పాన్షన్ ప్లస్ కాంట్రాక్షన్ అనేది ఈక్వల్ లెంత్లో ఉంటాయి. సో కాబట్టి మనకు వచ్చేసి కాంక్రీట్కి వచ్చేసి 10 × 10⁻⁶ ఉన్నప్పుడు ఈ యొక్క మనకు వచ్చేసి మెటల్ బార్కి వచ్చేసి మనకి సేమ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి మెటల్ మనకి ఏదంటే ఆల్ఫా స్టీల్ కూడా మనకు నియర్లీ వచ్చేసి 10 × 10⁻⁶ per degree centigrade విధంగా ఉంటుందన్నమాట. సో అందుకు కాబట్టి మనం వచ్చేసి స్టీల్ బార్ను మాత్రమే ఈ యొక్క కాంక్రీట్లో ఇన్బిల్డ్ చేసి మనం రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేస్తున్నాము. చాలామంది స్టూడెంట్స్కు ఎందుకు స్టీల్ చేస్తున్నామో కూడా తెలియదు నాకు తెలిసి. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది రెండింటికి ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మాత్రం మనకు వచ్చేసి బీమ్ అనేది సమ్మర్లో కానీ వింటర్లో కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఇక్కడ చూస్తే ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే, ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ప్రతి 38 degrees centigrade ఇంక్రీజ్ అయినప్పుడు టెంపరేచర్ లేదా డిక్రీజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి 20 degrees యావరేజ్ టెంపరేచర్ తీసుకుంటే దీనికి వచ్చేసి 38 degrees ఇంక్రీజ్ అయినా 38 degrees డిక్రీజ్ అయినా కూడా మనకు వచ్చేసి ఎవ్రీ 30.5 meters కాంక్రీట్ స్ట్రక్చర్కి వచ్చేసి మనకి 1.7 centimeters అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది, డిఫ్లెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? 30.5 meters అంటే చాలా ఎక్కువ. ఓకే, నియర్లీ 30 meters మనకు వచ్చేసి మన వచ్చేసి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు నియర్లీ మహా అయితే ఒక 5 meters to 10
మీటర్స్ మాత్రమే వచ్చేసి మనకి బీమ్స్ ఉంటాయి. సో 30 మీటర్స్ అంటే చాలా ఎక్కువ మనకి. సో అంత పెద్ద బీమ్స్ వచ్చేసి మనం ప్రిపేర్ చేయము. సో 1.7 సెంటీమీటర్స్ అంటే చాలా చాలా తక్కువ. సో మనకు వచ్చేసి బీమ్స్ అనేటువంటివి యొక్క హౌస్లో బీమ్స్ వచ్చేసి ఎక్స్పాండ్ అవుతుంటాయి, కానీ మనకు వచ్చేసి చూడలేము. మనము ప్రాక్టికల్గా మనం చూడగలం, కానీ రియల్గా మనం వచ్చేసి నాకెడ్ అయితే మనం చూడలేము అనమాట. సో ఇది మనకు టోటల్గా వచ్చేసి ఎందుకు స్టీల్ బార్స్ అనేటువంటివి మనం యూజ్ చేస్తాము ఈ యొక్క రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్లో, ఎందుకు వై నాట్ వీ విల్ యూజ్ అదర్ మెటల్స్ అనేటువంటిది ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్ క్లియర్లీ. ఓకే, so up to now we discussed that what is exactly reinforced concrete structure. So reinforced concrete structure మనం ఏమేమి యూజ్ చేస్తాం, స్టీల్ రాడ్ ఎందుకు యూజ్ చేస్తాం, సో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తామంటే ఇప్పుడు మనకు వచ్చేసి వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ కాంక్రీట్, వాట్ ఈజ్ కాంక్రీట్. ఓకే, వాట్ ఈజ్ కాంక్రీట్. సో కాంక్రీట్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తాం కాంక్రీట్ అంటే. ఓకే, సో ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ 4 ఇంగ్రీడియంట్స్. సో 4 ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేస్తే మనకు వచ్చేసి ఈ యొక్క కాంక్రీట్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి 4 ఇంగ్రీడియంట్స్ మనకి ఏంటంటే, ఈ యొక్క కాంక్రీట్లో మనకు 4 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫైన్ అగ్రిగేట్స్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మనకి కోర్స్ అగ్రిగేట్స్. ఓకే, సో థర్డ్ వన్ మనకు వచ్చేసి సిమెంట్. ఈ మూడింటిని బాండింగ్ కోసం, ఈ మూడు బాండ్ అయ్యి వచ్చేసి స్ట్రాంగ్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే వాటర్ని యూజ్ చేస్తాము, H2O యూజ్ చేస్తాము. ఓకే, సో ఇవి మనకు వచ్చేసి 4 ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కాంక్రీట్ ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా చూస్తాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్. ఓకే, ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్. సో ఫైన్ అగ్రిగేట్కి కోర్స్ అగ్రిగేట్కి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ. ఓకే, సో ఫైన్ అగ్రిగేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ శాండ్ టైప్. సో శాండ్ మనకు వచ్చేసి శాండ్ ఇసుక అంటుంటాం కదా, సో శాండ్ లేదా క్రష్డ్ స్టోన్. సో క్రష్డ్ స్టోన్ లేదా శాండ్ మనం వచ్చేసి ఫైన్ అగ్రిగేట్ అంటారు. ఇక్కడ వచ్చేసి గ్రావెల్స్ లేదా వచ్చేసి దీన్ని కూడా క్రష్డ్ స్టోన్స్ అంటారు. సో వీటి యొక్క సైజ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దీన్ని ఇసుక అంటాం మనం తెలుగులో చెప్పాలంటే, దీన్ని వచ్చేసి మనము బెచ్చ అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఇక గ్రావెల్స్ని మనం వచ్చేసి కోర్స్ అగ్రిగేట్ అంటారు, ఈ యొక్క శాండ్ని వచ్చేసి మనము ఫైన్ అగ్రిగేట్ అంటారు. ఓకే, సో ఫైన్ అగ్రిగేట్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే, ద సైజ్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ ఈజ్ లెస్ దెన్ 4.75 mm. ఓకే, లెస్ దెన్ 4.75 mm. ఇక కోర్స్ అగ్రిగేట్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే గ్రేటర్ దెన్ 4.75 mm. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి యొక్క సైజ్ యొక్క డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ యొక్క సైజ్ వచ్చేసి నియర్లీ 9.5 to 37.5 mm ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఈ యొక్క రేంజ్లో ఉంటుంది మనకు వచ్చేసి యొక్క కోర్సు అగ్రిగేట్ యొక్క సైజ్ వచ్చేసి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫైన్ అగ్రిగేట్ని మనం వచ్చేసి యొక్క మిక్చర్లో ఎంత యూజ్ చేస్తామంటే నియర్లీ 35 to 45% ఆఫ్ టోటల్ కాంక్రీట్. ఓకే, టోటల్ అగ్రిగేట్లో వచ్చేసి మనకు వచ్చేసి 35 to 45% వచ్చేసి మనకు ఫైన్ అగ్రిగేట్స్ యూజ్ చేస్తాం. ఎందుకు ఈ యొక్క ఫైన్ అగ్రిగేట్స్ యూజ్ చేయాలి, ఓన్లీ కోర్స్ అగ్రిగేట్స్ యూజ్ చేయొచ్చు కదంటే, కోర్స్ అగ్రిగేట్ యొక్క సైజు బిగ్గా ఉంటుంది, ఈ విధంగా పెద్దగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి అరేంజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అరేంజ్ అయినప్పుడు ఈ పార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫైన్ కోర్స్ అగ్రిగేట్, ఈ విధంగా అరేంజ్ చేసినప్పుడు ఈ పార్ట్లో వచ్చేసి మిడిల్ పార్ట్లో మనకు వచ్చేసి ఎంటీ స్పేస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. దీనివల్ల వచ్చేసి యొక్క కాంక్రీట్కి వచ్చేసి స్ట్రెంత్ అనేటువంటి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లేస్లోకి వచ్చేసి మనకి ఫైన్ అగ్రిగేట్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ఫైన్ అగ్రిగేట్ వెళ్ళి ఈ రెండింటి మధ్య వచ్చేసి యొక్క సిమెంట్ ప్లస్ వాటర్ మూడితో కలిపి మనకు వచ్చేసి బాండ్ అనేటువంటి ఏర్పడి స్ట్రెంత్ను యొక్క కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ అనేటువంటి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కోర్స్ అగ్రిగేట్ అనుకుంటే ఇది ఈ మిడిల్లో వచ్చేసి మనకి ఫైన్ అగ్రిగేట్ వచ్చేస్తుంది అనమాట. ఇది టోటల్గా వచ్చేసి మనకి ఫైన్ అగ్రిగేట్ అంటే కోర్స్ అగ్రిగేట్ అంటే. సో ఇక్కడ సిమెంట్ చూస్తే మనకు వచ్చేసి యొక్క సిమెంట్ అనేటువంటిది మనకు డిఫరెంట్ గ్రేడ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సిమెంట్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 43 గ్రేడ్ 53 గ్రేడ్ అనేటువంటి డిఫరెంట్ మనకు వచ్చేసి సిమెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో బేస్డ్ అపాన్ ది రిక్వైర్మెంట్ మనం వచ్చేసి ఈ యొక్క టైప్ని వచ్చేసి మనకి గ్రేడ్స్ వచ్చేసి మనం యూజ్ చేస్తాము. ఓకే, సో సమ్ సిమెంట్స్లో మనకి ఏముంటాయంటే ఇక సల్ఫర్ కాంపోజిట్ సిమెంట్ ఉంటుంది అనమాట, సల్ఫర్ కాంపోజిట్ సిమెంట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ ఉంటాయి. సో ఇక అప్లికేషన్ ఆఫ్ సిమెంట్ అనేది ఎలా ఉంటుందంటే బేస్డ్ అపాన్ ది మనకి అప్లికేషన్ ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ వాటర్లో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామా ఏమైనా, లేకుంటే వచ్చేసి బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఒక స్ట్రక్చర్ని ఏమైనా బిల్డింగ్ చేస్తున్నామా, లేకుంటే వచ్చేసి ఇక మెరైన్ అప్లికేషన్స్లో మనం ఏమైనా సిమెంట్ యూజ్ చేస్తున్నామా, లేకుంటే టనల్స్ ప్రిపేర్ చేయడం కోసం మనం సిమెంట్ యూజ్ చేస్తున్నాం. మనం బేస్డ్ అపాన్ దిస్ అప్లికేషన్ టైప్ని బేస్ చేసుకుని మనం సిమెంట్ టైప్ని వచ్చేసి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక ఫైనల్గా వాటర్ చూస్తే మనకు వచ్చేసి ఈ వాటర్ వచ్చేసి ఈ యొక్క 3 కాంపోజిషన్స్ వచ్చేసి బాండింగ్ కోసము. సో హైడ్రేషన్ ప్రాపర్టీ ఉంటుంది వాటర్కి, హైడ్రేషన్ ప్రాపర్టీ. ఈ యొక్క హైడ్రేషన్ ప్రాపర్టీతో మనకు వచ్చేసి ఈ 3 కాంపోజిషన్స్కి వచ్చేసి స్ట్రాంగ్ బాండ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది. సో దానికోసం మనం వచ్చేసి వాటర్ను యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది టోటల్గా మనకు వచ్చేసి కాంక్రీట్ యొక్క కాంపోజిషన్ ఏంటి, సో డిఫరెంట్ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క కాంక్రీట్లో టోటల్ వచ్చేసి మనకి 4 కాంపోజిషన్స్ ఉంటాయి.
ఈ 4 కాంపోజిషన్స్లో బేస్డ్ అపాన్ ది టైప్ ఆఫ్ కాంపోజిషన్ బేస్డ్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ కాంపోజిషన్ ఎంత అమౌంట్ యూజ్ చేస్తున్నాము, ఫైన్ అగ్రిగేట్ ఎంత యూజ్ చేస్తున్నాము, కోర్స్ అగ్రిగేట్ ఎంత యూజ్ చేస్తున్నాము, సిమెంట్ ఎంత యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని మనము ఈ యొక్క కాంక్రీట్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దాన్నే గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అంటారు. గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అంటారు. గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్. సో గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అంటే మీనింగ్ ఏంటి? ఈ యొక్క ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, ఓకే. సో ఇక మనకు వచ్చేసి సిమెంట్. సో ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, సిమెంట్ ఈ యొక్క మూడింటి యొక్క కాంపోజిషన్ బేస్ చేసుకుని మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ తీసుకుంటే ఇది తక్కువ తీసుకుంటే మనకు వచ్చేసి ఒక కాంక్రీట్ వస్తుంది. సో బేస్డ్ అపాన్ ది ప్రపోర్షన్స్, బేస్డ్ అపాన్ ది వెయిట్ ఆఫ్ ది విచ్ వీఆర్ కన్సిడరింగ్ హియర్, బేస్డ్ అపాన్ దట్ వన్ ఓన్లీ వీ విల్ డివైడ్ దిస్ వన్ కాంక్రీట్ యాజ్ ఎ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్. ఓకే. సో మనకు వచ్చేసి గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. సో గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్లో మనకు వచ్చేసి డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. సో బేస్డ్ అపాన్ ది ప్రపోజిషన్స్ బేస్ చేసుకుని డిఫరెంట్ మనకు వచ్చేసి కాంక్రీట్స్ ఉన్నాయి. కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే మీనింగ్ ఏంటి? కంప్రెసివ్ స్ట్రెంత్. సో కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే కంప్రెసివ్ లోడ్ బై ఏరియా. సో ఒక కంప్రెసివ్ లోడ్ తీసుకుని దాని మీద పర్ ఏరియా వేస్తే మనకు వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ వస్తుంది. ఓకే. సో మనకు వచ్చేసి కాంక్రీట్ అనేటువంటిది కంప్రెసివ్ స్ట్రెంత్ని వచ్చేసి మనకు ఈ యొక్క కాంక్రీట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో టెన్జైల్ స్ట్రెంత్ వీక్ ఇన్ టెన్షన్, స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్. ఓకే. సో కాంక్రీట్ అనేటువంటిది స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్ కాబట్టి సో మనకు వచ్చేసి బేస్డ్ అపాన్ ది అప్లికేషన్ మనకు వచ్చేసి ఈ యొక్క సిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి సిమెంట్ ఈస్ట్ శాండ్ ఈస్ట్ అగ్రిగేట్, ఈ మూడింటి యొక్క ప్రపోర్షన్స్ బేస్ చేసుకుని మనం వచ్చేసి ఈ యొక్క మూడింటి యొక్క రేషియోని బేస్ చేసుకుని మనం వచ్చేసి ఈ యొక్క కాంక్రీట్ మనం వచ్చేసి గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ యొక్క కాంక్రీట్ యొక్క రేషియోని బేస్ చేసుకుని మనం గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. సో ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్స్లో. ఓకే. సో అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అనేటువంటిది. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్లో యొక్క ప్రపోర్షన్ చూస్తే సిమెంట్ శాండ్ అగ్రిగేట్ రేషియో, ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ శాండ్ అగ్రిగేట్ రేషియో మనం చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ కాంపోజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ 1:3:6. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ వచ్చేసి సిమెంట్ తీసుకుంటే 3 bags శాండ్ తీసుకుంటే 6 bags అగ్రిగేట్ తీసుకుంటే ఈ యొక్క రేషియోని బేస్ చేసుకుని మనం దీని గ్రేడ్ ఏ విధంగా ఇస్తామంటే M10 గ్రేడ్ అంటారు. ఓకేనా. సో M10 ఇక్కడ M అంటే మీనింగ్ ఏంటంటే మిక్స్, 10 అంటే మీనింగ్ ఏంటంటే కంప్రెసివ్ స్ట్రెంత్, కంప్రెసివ్ స్ట్రెంత్. ఓకే. సో దీని కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే 10 మెగాపాస్కల్ ఉంటుంది. ఓకే. సో వన్ బ్యాగ్ సిమెంట్, 3 bags శాండ్, 6 bags అగ్రిగేట్ యూజ్ చేస్తే మనం దాన్ని M10 కాంక్రీట్ అంటారు, M10 గ్రేడ్ కాంక్రీట్ అంటారు. దీని యొక్క గ్రేడ్ ఎంత అంటే M10 గ్రేడ్. ఓకే. దీని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ 10 మెగాపాస్కల్స్. ఓకే. అదేవిధంగా వచ్చేసి మనకు ఈ యొక్క సిమెంట్ శాండ్ అగ్రిగేట్ యొక్క రేషియో వచ్చేసి 1:2:4 గిన ఉంటే దాన్ని వచ్చేసి M15 గ్రేడ్ అంటారు. దీనికి వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ CS కంప్రెసివ్ స్ట్రెంత్. ఓకే. సో 15 మెగాపాస్కల్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క గ్రేడ్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది ఈ యొక్క గ్రేడ్కి. ఓకే. అదేవిధంగా వచ్చేసి మనకి 1:1.5:3 గిన మనకి వచ్చేసి ఈ యొక్క రేషియో ఉంటే దాన్ని M20 అంటారు. M20 అంటే వచ్చేసి 20 మెగాపాస్కల్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1:1:2 గిన ఉంటే మనకు వచ్చేసి M25 అంటారు. సో 25 మెగాపాస్కల్ మనకు వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిమెంట్ని వచ్చేసి కాన్స్టెంట్గా పెట్టి వీటి కాంపోజిషన్స్ తగ్గించుకుంటూ వస్తే అంటే మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి సిమెంట్ యొక్క కాంక్రీట్లో సిమెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతాయి, దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ 1 bag సిమెంట్, 3 bags శాండ్, 6 bags అగ్రిగేట్ తీసుకుంటే మనకు వచ్చేసి M10 వస్తాయి. ఇక్కడ చూసుకుంటే 1 bag సిమెంట్, 1 bag శాండ్, 2 bags అగ్రిగేట్ తీసుకుంటే M25 వచ్చింది, అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ 25 వచ్చింది. ఓకే. ఇక్కడ 10 కంప్రెసివ్ స్ట్రెంత్ వస్తే ఇక్కడ 25 కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చింది. అంటే సిమెంట్ని వచ్చేసి మనం వచ్చేసి యొక్క రిమైనింగ్ శాండ్ను అగ్రిగేట్ యొక్క పర్సంటేజ్ తగ్గిస్తే అంటే సిమెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే మనకు కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇది గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్లో. ఫర్ ఎగ్జాంపుల్ యొక్క రేషియో వచ్చేసి 1:4:8 కింద ఉంటే మనకు వచ్చేసి దాని యొక్క గ్రేడ్ M7.5, కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి 7.5 మెగాపాస్కల్స్. ఓకే. అదేవిధంగా వచ్చేసి 1:5:10 కింద ఉంటే మనకు వచ్చేసి M5 అంటారు. సో యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి 5 మెగాపాస్కల్స్.
ఓకే, సో ఇది మనకు టోటల్గా వచ్చేసి డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ మనకి సిలబస్లో నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ కూడా అడుగుతుంటాడు. సో ఈ విధంగా అడుగుతాడు, M10 కాంక్రీట్కి M10 గ్రేడ్ కాంక్రీట్కి రేషియో ఎంత అడుగుతుంటాడు, లేదా దీని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ అని అడగచ్చు, లేకుంటే 10 మెగాపాస్కల్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు దాని యొక్క రేషియో ఎంత అని అడగచ్చు. సో ఏ విధంగానే కూడా క్వశ్చన్ అడగచ్చు. సో మీరు వచ్చేసి ఈ యొక్క టేబుల్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ నేర్చుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ అంటున్నాను. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కంప్రెసివ్ స్ట్రెంత్? సో మనం కంప్రెసివ్ స్ట్రెంత్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇక కాంక్రీట్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే ఏంటి? సో కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్. సో కంప్రెసివ్ స్ట్రెంత్, సో చాలా చాలా ఇంపార్టెంట్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేటువంటిది. సో ఇక ఆర్సీసీ సబ్జెక్టే మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కువ వెయిటేజ్ ఇస్తాడు ప్రతి సబ్జెక్ట్లో కూడా, ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ యొక్క సబ్జెక్ట్ మీద. సో కేర్ఫుల్గా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చివరి వరకు చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కాంక్రీట్ని ప్రిపేర్ చేసుకొని కాంక్రీట్ని వచ్చేసి ఒక క్యూబికల్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటాం. కాంక్రీట్ అనేటువంటిది ఒక క్యూబికల్ షేప్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దీని యొక్క సైజును మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్, లేదా 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ వచ్చి మనము ఈ యొక్క సైజుని వచ్చేసి తీసుకుంటాము. ఓకే, బేసిక్గా మనం వచ్చేసి ఈ యొక్క క్యూబికల్ స్ట్రెంత్ సైజ్ని వచ్చేసి మనము 15 తీసుకుంటాము. ఓకే, సో టోటల్గా వచ్చేసి మనకు వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బేస్డ్ అపాన్ ది అగ్రిగేట్, మనం ఏ అగ్రిగేట్ అయితే యూజ్ చేస్తామో ఆ అగ్రిగేట్ని బేస్ చేసుకుని మనకు వచ్చేసి ఈ యొక్క సైజ్ని వచ్చేసి మనం తీసుకుంటాం, లెంత్ విడ్త్ హైట్. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఒక క్యూబికల్ కాంక్రీట్ స్ట్రక్చర్. సో ఒక క్యూబికల్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకొని కాంక్రీట్ని వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఓకే, ఈ యొక్క సర్ఫేస్ని వచ్చేసి స్మూత్గా అరేంజ్ చేసుకోవాలి. సర్ఫేస్ని వచ్చేసి మనం వచ్చేసి స్మూత్గా ఈ విధంగా స్మూత్గా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే నియర్లీ 28 డేస్ వచ్చేసి క్యూరింగ్ చేయాలి. 28 డేస్ వచ్చేసి క్యూరింగ్ చేయాలి. ఓకే, 28 డేస్ క్యూరింగ్ చేసి వాటర్లో వచ్చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో వాటర్లో 28 డేస్ ఉంచిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే కంప్రెసివ్ టెస్టింగ్ మిషన్ ద్వారా మనం వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ యొక్క మనం వచ్చేసి ఈ యొక్క క్యూబ్ మీద, ఈ యొక్క కాంక్రీట్ క్యూబ్ మీద మనం ఏం చేస్తామంటే గ్రాడ్యువల్ లోడ్స్ అప్లై చేస్తాము. గ్రాడ్యువల్ లోడ్స్, సో సడన్ లోడ్స్ అప్లై చేయకూడదు. ఎందుకంటే కాంక్రీట్ అనేటువంటిది వచ్చేసి బ్రిటిల్ మెటీరియల్. కాంక్రీట్ అనేటువంటిది ఒక బ్రిటిల్ మెటీరియల్ కాబట్టి దీని మీద వచ్చేసి మనము ఒక గ్రాడ్యువల్ లోడ్స్ మాత్రమే అప్లై చేయాలి. సడన్ లోడ్స్ అప్లై చేయకూడదు. సడన్ లోడ్స్ అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక బ్రేక్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఫెయిల్ అనేది అవ్వడం జరుగుతుంది. గ్రాడ్యువల్ లోడ్స్ అప్లై చేయాలి. దట్టు గ్రాడ్యువల్ లోడ్స్ వచ్చేసి 140 kg పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఒక సెంటీమీటర్ స్క్వేర్కి 140 kg అప్లై చేయాలి. దట్టు పర్ మినిట్. ఒక మినిట్కి వచ్చేసి ఒక సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాకి 140 kg వచ్చేసి లోడ్ అనేది గ్రాడ్యువల్ లోడ్ అనేది అప్లై చేయాలి. ఓకే, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి M10 గ్రేడ్ అనుకుంటే ఇక ప్రపోజ్ చేసిన ఆల్రెడీ నేను చెప్పాను 1:3:6 అనేటువంటిది. సో ఇక్కడ వచ్చేసి సిమెంట్, శాండ్ అండ్ అగ్రిగేట్ ఈ విధంగా రేషియోలో తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి దీని మీద కంప్రెసివ్ స్ట్రెంత్ లోడ్ అప్లై చేస్తే మనకు వచ్చేసి 10 మెగాపాస్కల్ వరకు అది వచ్చేసి విస్టాండ్ అవ్వడం జరుగుతుంది. 10 మెగాపాస్కల్ వరకు అది విస్టాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వచ్చేసి దానికి గ్రేడ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది M10 అని. ఓకే, సో అదేవిధంగా ప్రపోజిషన్ మార్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1:2:4 కింద తీసుకుంటే మనం 1:2:4 కింద తీసుకుంటే 15 మెగాపాస్కల్ వరకు వచ్చేసి అది విస్టాండ్ అవుతుంది. ఈ యొక్క రేషియో అనేటువంటి ఈ యొక్క క్యూబ్ అనేటువంటిది అప్పుడు దానికి M15 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసి మనం కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఓకే, సో ఇది మనకు వచ్చేసి గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్. సో కాంక్రీట్ యొక్క డిఫరెంట్ గ్రేడ్స్ అనేటువంటిది చూడడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి గ్రేడ్స్ ఆఫ్ స్టీల్ కూడా ఉంది. మనం స్టీల్ రాడ్స్ ప్లస్ కాంక్రీట్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు వచ్చేసి గ్రేడ్స్ ఆఫ్ స్టీల్. సో స్టీల్లో కూడా మనకు గ్రేడ్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది ఇక్కడ. సో స్టీల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఏంటి అంటే మనం వచ్చేసి జనరల్గా కన్స్ట్రక్షన్లో 2 types ఆఫ్ స్టీల్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ స్టీల్ వచ్చేసి మైల్డ్ స్టీల్. ఫస్ట్ వన్ వచ్చేసి మైల్డ్ స్టీల్. దీన్ని మనం వచ్చేసి F250 అంటారు. FE250 అంటారు. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి HYSD బార్. సో HYSD ఏంటంటే హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్.
డిఫార్మ్డ్ బార్స్. సో ఇవి మనకు వచ్చేసి ఈ యొక్క గ్రేడ్స్ ఆఫ్ స్టీల్ 2 టైప్స్ ఆఫ్ మనకు ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ యొక్క మైల్డ్ స్టీల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకు వచ్చేసి ఈ మైల్డ్ స్టీల్ని స్టిర్రప్స్ ప్రిపేర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో ఫస్ట్ మైల్డ్ స్టీల్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో మైల్డ్ స్టీల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మైల్డ్ స్టీల్ మనం వచ్చేసి స్టిర్రప్స్ ప్రిపేర్ చేయడం కోసము. స్టిర్రప్స్ ఏంటి? స్టిర్రప్స్ అంటే మనకు వచ్చేసి కాలమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో కాలమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా స్టిర్రప్స్ అనేటువంటిది ఈ విధంగా 4 టైప్స్లో ఉంటాయి. ఇక్కడ చూడండి 4 వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఒక రాడ్స్ని ఈ విధంగా ఇన్బిల్డ్ చేసిన తర్వాత ఈ 4ని మనం వచ్చేసి అరేంజ్ చేయడం కోసం మనం ఈ విధంగా అరేంజ్ చేస్తాం. ఓకే, సో మీరు చూడండి ఆల్రెడీ చూసింటారు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే దగ్గర. సో ఈ విధంగా వచ్చేసి చుట్టూ ఒక బార్ని ఈ విధంగా పెట్టేసి మనం వచ్చేసి ఈ విధంగా బిగ్ చేస్తాం. ఓకే, వీటిని మనం ఏమంటామంటే స్టిర్రప్స్ అంటారు. సో వచ్చేసి బిల్డింగ్లో కాలం కట్టేటప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తాము. సో స్టిర్రప్స్ అంటారు, వీటిని స్టిర్రప్స్ అంటారు. ఈ స్టిర్రప్స్ని ప్రిపేర్ చేయడం కోసం మనము మైల్డ్ స్టీల్ అనేటువంటిది యూజ్ చేస్తాము. సో మైల్డ్ స్టీల్ అనేటువంటిది సాఫ్ట్ మెటీరియల్. సో ఈజీగా బెండ్ అవుతుంది, బెండ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క మైల్డ్ స్టీల్ అనేటువంటిది. సో ఈ విధంగా వచ్చేసి మనకు వచ్చేసి మైల్డ్ స్టీల్ అనేది ఈజీగా బెండ్ అవ్వడం వల్ల దీన్ని మనం వచ్చేసి స్మాల్ స్కేల్ కన్స్ట్రక్షన్లో మాత్రమే యూజ్ చేస్తాము. ఓకే, స్మాల్ స్కేల్ కన్స్ట్రక్షన్లో మాత్రమే యూజ్ చేస్తాము ఈ యొక్క స్టీల్ అనేటువంటిది. ఓకే, అదేవిధంగా వచ్చేసి మనకి హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్ చూసుకుంటే మనకు వచ్చేసి హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్. ఈ యొక్క హై స్ట్రెంత్ బార్స్ మనకు వచ్చేసి రిప్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయి. రిప్స్ ఏ విధంగా ఉంటాయంటే రిప్స్ కేర్ఫుల్గా చూడండి. ఇది ఒక బార్ అనుకుంటే ఈ బార్కి వచ్చేసి మీరు ఆల్రెడీ చూసింటారు రిప్స్ అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి రిప్స్. సో మనకు వచ్చేసి గ్రిప్స్ లాగా ఉంది ఈ విధంగా రిప్స్ అనేటువంటి చుట్టూ ఈ విధంగా ఉంటాయి అన్నమాట చుట్టూ. సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో దీనివల్ల మనకేమవుతుందంటే మనకు వచ్చేసి ఒక స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ద బార్స్ అండ్ కాంక్రీట్కి బార్స్కి ఈ యొక్క బార్స్కి మిడిల్లో వచ్చేసి స్ట్రాంగ్ బాండ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఈ యొక్క హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్కి వచ్చేసి మనకి ఈ విధంగా వీటిని ఏమంటామంటే రిప్స్ అంటారు. ఓకే, సో రిప్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి స్ట్రాంగ్ బాండ్ ఏర్పాటు చేస్తుంది కాంక్రీట్కి ఈ యొక్క బార్స్కి వచ్చేసి. ఓకే, ఈ యొక్క హై ఈల్డ్ స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్ వచ్చేసి చాలా హార్డ్గా ఉంటాయి. సో కాబట్టి నో ఎనీ డిఫార్మేషన్. సో బెండింగ్ అనేటువంటిది అసలు రేర్ కేసులో వస్తుంది, బెండింగ్ అనేటువంటిది అసలు ఉండదు. ఓకే, సో కాబట్టి వీటిని వచ్చేసి మనకు హై స్కేల్ స్ట్రక్చర్స్లో మనం వచ్చేసి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకు గ్రేడ్స్ ఆఫ్ యొక్క స్టీల్లో. ఈ యొక్క గ్రేడ్స్ ఆఫ్ స్టీల్లో ఇంకా వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ స్టీల్స్ ఉన్నాయి మనకి. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటిలో వచ్చేసి టీఎంటీ బార్స్ అంటారు. చాలా మందికి తెలిసి టీఎంటీ బార్స్ సివిల్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. సో మెకానికల్ స్టూడెంట్స్ డోంట్ వరీ. సో మీకు వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, సో టీఎంటీ బార్స్ ఓకే, చాలా ఇంపార్టెంట్ టీఎంటీ బార్స్ అంటే. సో టీఎంటీ బార్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇక టీఎంటీ మీనింగ్ ఏంటంటే థర్మో మెకానికల్లీ ట్రీటెడ్ బార్స్. ఓకే, థర్మో మెకానికల్లీ ట్రీటెడ్ బార్స్. ఏంటి థర్మో మెకానికల్లీ ట్రీటెడ్ బార్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బార్ తీసుకుంటే ఈ యొక్క బార్ వచ్చేసి ఈ యొక్క స్టీల్ బార్ వచ్చేసి ఈ యొక్క సర్ఫేస్ మీద వచ్చేసి ఈజీగా స్క్రాచెస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఈ యొక్క సర్ఫేస్ని వచ్చేసి హార్డెన్ చేస్తుంది. హార్డెన్డ్ సర్ఫేస్. సో టీఎంటీ బార్స్ అంటే విచ్ ఇస్ హ్యావింగ్ హార్డెన్డ్ సర్ఫేస్ వచ్చేసి చాలా హార్డ్గా ఉంటుంది. ఇన్నర్ కోర్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో అవుటర్ కోర్ వచ్చేసి మనకి హార్డ్గా చేసి ఇన్నర్ కోర్ని వచ్చేసి స్మూత్గా సాఫ్ట్గా చేస్తే దాన్ని టీఎంటీ బార్స్ అంటారు, థర్మో మెకానికల్లీ ట్రీటెడ్ బార్స్. ఇక్కడ మనకు వచ్చేసి ఈ యొక్క టీఎంటీ బార్స్లో మనకు వచ్చేసి సమ్ మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ యూజ్ చేస్తాము. వాటిలో సర్ఫేస్ హార్డనింగ్ మెథడ్స్ అంటారు, వాటిని థర్మో మెకానికల్ ట్రీట్మెంట్స్ అంటారు. సర్ఫేస్ హార్డనింగ్ మెథడ్స్ లైక్ నైట్రేడింగ్, కార్బురైజింగ్ అండ్ సైనైడింగ్. సో ఇలాంటి మెథడ్స్ వచ్చేసి మనకు మెకానికల్ మెథడ్స్ యూజ్ చేస్తారు ఈ విధంగా సర్ఫేస్ని వచ్చేసి స్ట్రాంగ్ చేయడం కోసం. ఓకే, ఈవెన్ ఈ విధంగా చేసిన తర్వాత సమ్ స్క్రాచెస్ కూడా రాకుండా ఉంటాయి అనమాట. సో అంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో వన్ మోర్ బార్ ఉంది మనకి టార్ బార్స్ అంటారు. సో టార్ బార్స్ని వచ్చేసి టారిస్టెక్ బార్స్ అంటారు. సో ఇవి కూడా యూజ్ చేస్తారు. సో ఇది అంత మనకు ఇంపార్టెంట్ లేదు. సో టీఎంటీ బార్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది టోటల్గా వచ్చేసి మనకు గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్ అండ్ గ్రేడ్స్ ఆఫ్ స్టీల్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు వచ్చేసి గ్రేడ్స్ ఆఫ్ స్టీల్ బార్స్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, క్యారెక్టరిస్టిక్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్. సో ఈ యొక్క కాంక్రీట్కి క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ఒక కాంక్రీట్ వచ్చేసి క్యూబ్ను ప్రిపేర్ చేసి ఈ యొక్క క్యూబ్ను వచ్చేసి 25 days
క్యూరింగ్లో ఉంచి అండర్ వాటర్లో ఉంచిన తర్వాత మనం వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము విత్ హెల్ప్ ఆఫ్ ది కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్టింగ్ మిషన్. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తామంటే ఎఫ్సీకేతో డినోట్ చేస్తాం. ఓకే, సో ఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ స్ట్రెంత్. సో దీన్ని సిగ్మాతో కూడా డినోట్ చేయొచ్చు. సో జనరల్గా వచ్చేసి ఎఫ్తో డినోట్ చేస్తారు కాబట్టి మనకు వచ్చేసి ఎఫ్ సఫిక్స్ సీకే అని మనం వచ్చేసి డినోట్ చేస్తాము. సో ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ మనం ఎఫ్సీకేతో డినోట్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి ఒక ఫార్మల్ డెఫినేషన్ అనేటువంటిది దీనికి ఉండడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ బిలో విచ్ నాట్ మోర్ దెన్, నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాంక్రీట్ బిలో విచ్ నాట్ మోర్ దెన్ 5% ఆఫ్ ది టెస్టెడ్ మెటీరియల్స్ ఆర్ ఫెయిల్. 5% ఆఫ్ ది టెస్టెడ్ మెటీరియల్స్ ఆర్ ఫెయిల్ అంటే ఇక్కడ చూస్తే డెఫినేషన్ అర్థం కాకుండా ఈజీగా చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 క్యూబ్స్ తీసుకుంటే ఈ యొక్క 100 కాంక్రీట్ క్యూబ్స్ను మనం వచ్చేసి టెస్ట్ చేసినప్పుడు నియర్లీ మనకు వచ్చేసి 95 వచ్చేసి మనకు సక్సెస్ అవ్వాలి, సో పాస్ అవ్వాలి టెస్ట్లో. ఓకే, లెస్ దెన్ 5% అంటే 5 లేదా అంతకంటే తక్కువ వచ్చేసి మనకు మాత్రమే ఫెయిల్ అవ్వాలి. సో దాన్ని మనం వచ్చేసి ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ అంటారు. దాన్ని వచ్చేసి మనము ఎఫ్సీకేతో డినోట్ చేస్తాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ M10 గ్రేడ్ తీసుకుంటే M10 గ్రేడ్ తీసుకున్న తర్వాత ఈచ్ క్యూబ్ మీద మనం వచ్చేసి 10 మెగాపాస్కల్స్ అప్లై చేయాలి. 10 మెగాపాస్కల్ అప్లై చేసినా కూడా మనకు వచ్చేసి ఫెయిల్ అవ్వకూడదు. ఓకే, 10 మెగాపాస్కల్స్ అప్లై చేసినా ఫెయిల్ అయిందంటే దాన్ని వచ్చేసి ఈ కేటగిరీలోకి తీస్తాము. సో ఫెయిల్ అవ్వకపోతే 95%లోకి తీసుకెళ్తాం అనమాట. సో ఈ విధంగా వచ్చేసి నాట్ మోర్ దెన్ 5%. సో 5% కంటే ఎక్కువ ఉండకూడదు, నాట్ మోర్ దెన్ 5% కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఇది మనకు క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి ఇప్పుడు వరకు మనము కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ చూడడం జరిగింది, కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్. కానీ మనకు వచ్చేసి టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్కి కొంచెం టెన్జైల్ స్ట్రెంత్ కూడా ఉంటుంది. సో మినిమం వచ్చేసి 0 అని కాదు, కానీ అంతో ఇంతో మనకు వచ్చేసి టెన్జైల్ స్ట్రెంత్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ టెన్జైల్ స్ట్రెంత్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామనంటే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కాంక్రీట్ అనేటువంటిది స్ట్రాంగ్ ఇన్ కంప్రెషన్, సో వీక్ ఇన్ టెన్షన్. సో టెన్షన్లో వచ్చేసి మనకి వీక్గా ఉంటుంది, సో కంప్రెషన్ స్ట్రెంత్లో మనకు వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటుంది. సో కానీ మనకు వచ్చేసి కొంచెం టెన్జైల్ స్ట్రెంత్ అనేటువంటి కాంక్రీట్కి ఉండడం జరుగుతుంది. సో దాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే డిఫరెంట్ మెథడ్స్, ఎన్ని మెథడ్స్ మనకు ఉన్నాయంటే ఫ్లెక్చరల్, నోట్ దిస్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఫ్లెక్చరల్ టెన్జైల్ స్ట్రెంత్ మెథడ్. ఓకే, సో స్ప్లిట్టింగ్ టెన్జైల్ స్ట్రెంత్ మెథడ్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి డైరెక్ట్ టెన్జైల్ స్ట్రెంత్ మెథడ్. సో ఇవి మనకు 3 types ఆఫ్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ ద టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనము టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ మనం దేంతో డినోట్ చేస్తామంటే ఎఫ్ సఫిక్స్ సిఆర్. ఎఫ్ అంటే సిగ్మానే. ఓకే, సో ఎఫ్ సఫిక్స్ సిఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 0.7 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్సీకే. సో ఎఫ్సీకే అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది నీకు వచ్చి క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఓకే, క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ యొక్క క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ M10 గ్రేడ్ అనుకుంటే ఎఫ్సీకే వచ్చేసి 10 అవుతుంది. సో M25 గ్రేడ్ అయితే ఎఫ్సీకే వచ్చేసి మనకు వచ్చేసి 25 అవుతుంది. సో ఈ విధంగా వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేటువంటిది బేస్డ్ అపాన్ ది గ్రేడ్స్ వచ్చేసి వేరీ అవుతుంటుంది అంతే. సో గ్రేడ్ నెంబరే మనకు వచ్చేసి క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. సో దీన్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి టెన్జైల్ నేచర్ ఆఫ్ ది టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 2019 సెప్టెంబర్లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈజీగా మనం వచ్చేసి గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క గ్రేడ్స్ అనేటువంటిది ఈ విధంగా ఉన్నాయి కదా. సో మనకు వచ్చేసి గ్రేడ్స్ మాక్సిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎంత ఉండాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంతవరకైనా గ్రేడ్స్ ఇంక్రీజ్ చేసుకోలేమన్నమాట. సో మనకు వచ్చేసి ఈ యొక్క టెస్టింగ్ మిషన్స్ వచ్చేసి బేస్డ్ అపాన్ టెస్టింగ్ మిషన్స్ ఏ కెపాసిటీ వరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే మనం గ్రేడ్స్ అనేటువంటివి కాంక్రీట్ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఓల్డ్ అని మనకు వచ్చేసి ఏజ్లో మనకి ఏంటంటే టెస్టింగ్ మిషన్స్ అనేటువంటివి ఎక్కువ లేవు కాబట్టి మనకు వచ్చేసి గ్రేడ్స్ అనేవి చాలా తక్కువ వచ్చేసి చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు వచ్చేసి బిల్డింగ్ వచ్చేసి హైట్ వచ్చేసి చాలా తక్కువ హైట్లోనే మనం వచ్చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు వచ్చేసి ఎక్కువ టెస్టింగ్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం వచ్చేసి గ్రేడ్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి అందుకే వచ్చేసి మనకి 20 floors 30 floors 50 floors వరకు కూడా మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతున్నాం. కాబట్టి మాక్సిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మనం ఎంతవరకు చేయగలమంటే M60 వరకు మాత్రమే వచ్చేసి మనకు ఈ యొక్క గ్రేడ్ వరకు మాత్రమే మనము యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో మాక్సిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి M60. ఓకే, సో ఇప్పటి వరకు మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. కానీ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ 456/2000 అనే సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటి ఈ యొక్క అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ 456/2000 అంటే మీనింగ్ ఏంటంటే బేస్డ్ అపాన్ దిస్ ఇండియన్ స్టాండర్డ్ వీ విల్ క్యాలిక్యులేట్
we will calculate Young's modulus of the concrete. Young's modulus of the concrete. Note this point, very very important. Young's modulus of the concrete according to Indian standards 456 2000. ఓకే, సో ఇది మనకు సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి, ఎందుకు ఈ క్యాలిక్యులేట్ చేయాలా, మనకి కాంక్రీట్ యొక్క యంగ్స్ మాడ్యులస్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు వచ్చేసి స్టిఫ్నెస్ కే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ లోడ్ పర్ డిఫ్లెక్షన్. ఎస్ ఆర్ నో, లోడ్ పర్ డిఫ్లెక్షన్. ఓకే, సో లోడ్ పర్ డిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్టిఫ్నెస్. ఓకే, ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క స్టిఫ్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే డిఫ్లెక్షన్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకే, సో ఈ రెండుకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండాలంటే మీనింగ్ ఏంటి, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది కాంక్రీట్ వచ్చేసి ఎక్కువగా ఉంటే స్టిఫ్నెస్ ఆటోమేటికల్గా మనకు వచ్చేసి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా డిఫ్లెక్షన్ అనేటువంటిది డెల్టా అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకే, బీమ్ వచ్చేసి ఈ విధంగా డిఫ్లెక్ట్ అవుతే ఇక డెల్టా అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఇక హార్జెంటల్ బీమే వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ విధంగా యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది కాంక్రీట్ వచ్చేసి ఎక్కువగా ఉండాలి కాబట్టి అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ 456 2000. సో టు ఎస్టిమేట్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ది బీమ్, ఎంతవరకు డిఫ్లెక్ట్ అవుతుందో తెలుసుకోవడం కోసం మనము యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది కాంక్రీట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాల్సిన అంత అవసరం ఉందన్నమాట. ఓకే, కాబట్టి మనకు వచ్చేసి ఒక యంగ్స్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం వచ్చేసి కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెయిన్ మీద గ్రాఫ్ డ్రా చేస్తే, కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెయిన్ మీద మనకు వచ్చేసి యొక్క కాంక్రీట్కి గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఏ విధంగా వస్తుందంటే, కేర్ఫుల్గా చూడండి. సో ఇది వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి నాన్ లీనియర్ ఓకే, సో ఎలాస్టిక్ కర్వ్ ఇది. ఓకే, సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో వై యాక్సిస్ మీద మనం వచ్చేసి ఈ యొక్క కాంక్రీట్ యొక్క స్ట్రెస్ని తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ మీద కాంక్రీట్ యొక్క స్ట్రెయిన్ తీసుకుంటాం. ఓకే, సో మనకు వచ్చేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది F(CK), సో క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది బేస్డ్ అపాన్ ది గ్రేడ్ M10 M25 ఈ విధంగా. కానీ ఇక్కడ గ్రాఫ్ మీద ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక హార్జెంటల్ లైన్ డ్రా చేస్తే వై యాక్సిస్ మీదకి మనకి ఇక్కడ వచ్చే పాయింట్ మనకు వచ్చేసి FCK. ఓకే, క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్. ఓకే, సో మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు వచ్చేసి స్ట్రెస్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ అని మనకు ఆల్రెడీ తెలిసింది. ఓకే, సో ఇది వచ్చి మనకు y ఈక్వల్ టు mx రూపంలో ఉంది. m ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్లోప్. సో అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ యంగ్స్ మాడ్యులస్ ఇస్ ఆల్సో స్లోప్. ఓకే, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ θ. మనకు వచ్చేసి ఈ యొక్క లైన్ ఎంత యాంగిల్తో ఇంక్లినేషన్ అయిందో దాన్ని వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ అంటారు. దీన్నే E(C) యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది కాంక్రీట్ అనేటువంటి డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది గ్రాఫికల్ వ్యూలో చెప్పాలంటే మనకు వచ్చేసి ఒక ఈక్వేషన్ ఓరియంటెడ్గా మనం వచ్చేసి ఈ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది కాంక్రీట్ క్యాలిక్యులేట్ చేయాలంటే యంగ్స్ మాడ్యులస్ E(C) ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 5000 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ FCK. ఓకే, సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ఎక్కువసార్లు అడిగాడు ఏడబ్ల్యూలో కూడా ప్రీవియస్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. ఓకే, అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ 456 2000 ప్రకారం యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది కాంక్రీట్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. FCK ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఇట్ విల్ డిపెండ్ బేస్డ్ అపాన్ ది గ్రేడ్ ఆఫ్ ది కాంక్రీట్. ఓకే, ఇది టోటల్గా వచ్చేసి మనము ఈ యొక్క ఫస్ట్ సెషన్లో ఈ యొక్క రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ లేదా రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్లో మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి అన్ని పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, కేర్ఫుల్గా చూడండి. సో సిఎస్ అకాడమీ డైలీ ఫాలో అవుతున్నాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి ఈ యొక్క రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ సెషన్లో మెయిన్ బేసిక్ థింగ్స్ ఏంటి, సో ఎలా యొక్క రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఏంటి, ఎందుకు స్టీల్ బార్స్ని యూజ్ చేయాలి, థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, సో గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ ఏంటి, గ్రేడ్స్ ఆఫ్ స్టీల్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. సో యొక్క క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే ఏంటి, సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది కాంక్రీట్ ఏంటి, సో అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ 456 2008 డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే లిమిట్ స్టేట్ మెథడ్ ఫర్ ది స్ట్రెంత్ ఆఫ్ ది బీమ్. ఓకే, సో సర్వీసబిలిటీ ఏంటి, సో సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, సేఫ్టీ ఫ్యాక్టర్స్, సో డిజైన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి మీద వచ్చేటువంటి అజంప్షన్స్ ఏంటి. ఓకే, సో రెయిన్ఫోర్స్డ్ స్ట్రక్చర్లో సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఏంటి, డబ్లీ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ప్లీజ్ ఫాలో సిఎస్ అకాడమీ రెగ్యులర్లీ. ఓకే, ప్లీజ్ లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.